జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, నేను నేను పెట్టుకున్న ఈ ఉర్దు పుండ్రం ఎలా పెట్టుకుంటున్నారు, దేంతో పెట్టుకుంటున్నారు, అవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి కొందరు కామెంట్ చేయడం జరిగింది. అవి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఈ ఉర్దు పుండ్రాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను శుచిగా ఉన్నప్పుడు, మడిమై ఉన్నప్పుడు వాడే వస్తువులు ఇందులో ఉంటాయన్నమాట. అంటే తిరువారాధనకి రెడీ అవుతాం కదా అప్పుడు, లేదంటే ఇలా వీడియో చేయడానికి వచ్చినప్పుడు, లేదా బయటికి వెళ్ళినప్పుడు అలాగే మనం శుచిగా ఉండాలి ఇప్పుడు అని అనుకుంటాం కదా. శుచిగా స్నానం చేసి ఉర్దు పుండ్రం పెట్టుకుంటాం కదా. దానికి వాడే వస్తువులని ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను. అవి ఏంటనేది మీకు చూపిస్తూ ఈ ఉర్దు పుండ్రం ఏదైతే ఉందో దీన్ని ఎలా పెట్టుకోవాలో కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. అయితే ఈ దువ్వెన ఉంటుంది దీంట్లో. ఇది ఏంటంటే ఉదయము ఎలాగా స్నానం చేస్తాము, మధ్యలో స్నానం చేస్తాము, సాయంత్రం స్నానం చేస్తాము. నాకు ఎప్పటికప్పుడే స్నానం చేస్తూ ఉంటాను. అస్తమానం డైలీ 2 టైమ్స్ అయితే ఈజీగా తలస్నానం ఉంటుంది. అయితే బయటికి తిరుగుతాము, ఒకవేళ వాష్రూమ్కి వెళ్తాము, అలా అయితే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. ఉదయం తిరువారాధన చేసేసాం అనుకోండి, ఇంక సాయంత్రంకి ఎక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నామంటే ఇంక సాయంత్రం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కంఠస్నానం చేసి తిరువారాధన చేసుకోవచ్చు. ఇది మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాము, బయట తిరిగాము, వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నామంటే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. తలస్నానం చేసి తిరువారాధన చేసుకుంటాము. సో దానికి అస్తమానం ఏ దువ్వన పడితే దువ్వన వాడకుండా అంటే ఇంకా ఒక సపరేట్ ఉండాలని చెప్పేసి ఇది హెయిర్ డ్రైతో జుట్టు ఆరబెట్టుకుంటూ ఇది హెయిర్ ఫ్రీ చేస్తే త్వరగా ఆరిపోతుంది అనమాట. అందుకే దువ్వని. సో తర్వాత ఈ చెవుల్లోకి వాటర్ వెళ్ళిపోద్ది కదా, దానికి క్లీన్ చేసుకోవడానికి ఇది ఒకటి. తర్వాత నామం పెట్టుకునే శ్రీచూర్ణం కుంకుమ ఇది. తర్వాత ఇవి వచ్చేసి ఇది నామ కణికలు అంటారు. దీని గురించి ఎక్కువ చెప్పాలి ఇప్పుడు. ఇదేంటంటే ఈ రెడ్ కలర్ కనిపిస్తున్నది శ్రీచూర్ణం అంటారన్నమాట. దీన్ని శ్రీచూర్ణం అంటారు. అంటే మనం రెడ్ కలర్ పెట్టుకున్నాం కదా అది. అయితే ఇది వచ్చేసి తిరుమణి శ్రీచూర్ణం. పేర్లు గుర్తెట్టుకోండి. ఇంకా నాకు కొత్తలో పెద్దగా ఐడియా ఉండేది కాదు, తర్వాత నాకు అలవాటు అయిపోయింది. తిరుమణి శ్రీచూర్ణం 2 అనమాట. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది మాట్లాడదాం. అయితే ఇవి ఏ పూజ స్టోర్లోనే దొరుకుతాయి. ఇవే క్వాలిటీ దొరకవు, డిఫరెంట్ క్వాలిటీ దొరుకుతాయి. అయితే బయట కొనుక్కొని ఏం చేస్తారంటే ఈ శ్రీచూర్ణం కదా, శ్రీచూర్ణంలో పింక్ కలరు మనకి చూడు హోలీ కలర్లు వాడతాం కదా, ఆ కలర్లను కూడా వాడేస్తున్నారు. కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోండి. ఇవి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయి అంటే, నాకు అయితే చిన్నజీయర్ స్వామి క్యాంపస్లో హైదరాబాద్లో తీసుకున్నాను. చిన్నజీయర్ స్వామీజీ వాళ్ళ క్యాంపస్ ఎక్కడున్నా సరే, అంటే హనుమకొండ, విజయవాడ, అలాగే రాజమండ్రి, మంగళగిరి, తర్వాత వైజాగ్, హైదరాబాద్, ఇలా చిన్నజీయర్ స్వామి వాళ్ళ క్యాంపస్ ప్రతి క్యాంపస్లో చిన్నజీయర్ స్వామీజీ వాళ్ళ ట్రస్ట్ నుంచి ఏవైతే వస్తున్నాయి పుస్తకాలు, ప్రింట్ వికాస తరంగిణి తరపు నుంచి వచ్చి జిఆర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే అన్ని పుస్తకాలు కానీ, నామం పెట్టుకునే కానీ, ఈ తిరునామం కానీ, మొత్తం అన్ని సమాషణం తీసుకున్న వాళ్ళకి, శ్రీ వైష్ణవులకి అందరికీ సంబంధించిన వస్తువులన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. దాంట్లో ఇవి దొరుకుతాయి. మళ్ళీ మీకు ఇంకా డీటెయిల్గా అడ్రస్ చెప్పాలంటే గూగుల్లో చూడండి, వికాస తరంగిణి అని చెప్పి మీ డిస్టిక్లో ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఇది పింక్ కలర్ది. ఇది నేను తిరుమలలో తీసుకున్నాను. ఇవి వచ్చిన దగ్గర నుంచి దీన్ని వాడనే లేదు, నిండుగా ఉంది. ఇది ఆంజనేయ స్వామికి పెడతాం సింధూరం, ఆ టైప్ ఉంటుంది. దీన్నే మనం వాటర్లో తడిపి పెట్టేసుకోవాలి. సో ఇది ఇంతవరకు. అయితే ఈ శ్రీచూర్ణం ఇది ఒరిజినల్ అనమాట. అంటే ఇందాక చూపించింది ఇది శ్రీచూర్ణం కణిక, కాకపోతే ఇది ఇంకో కలర్ వస్తుంది, ఇది ఇంకో కలర్ వస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఇది రెడ్, థిక్ రెడ్ వస్తుంది. ఇది కొంచెం బాగా రక్తం కలర్ అని చెప్పేసి అంత రెడ్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఈ రెండు కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఇది కొంచెం చేతులు అరగదీసి ఈ శ్రీచూర్ణం పౌడర్ వేసి కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇది పండుతుంది అన్నట్టు, ఇది పారణిలా పండిపోద్ది ఈ కణిక అనేది. ఇది వచ్చేసి పండదు. అయితే వీటిని ఇంకేం పేర్లతో పిలుస్తారు అంటే శ్రీచూర్ణము, నామం పొడి, లేదంటే నామం గడ్డలు, లేకపోతే ఇంకా ఉన్నాయి దీనికి నామం పండు, నామం పెట్టుకునే శుద్ధలు, ఇలా రకరకాల పేర్లతో చెప్తారు. మీకు ప్రిఫరెన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. శ్రీచూర్ణం తిరుమణి అంటారు. ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పడం జరిగింది. సో ఒరిజినల్ అంటే ఈ ఒరిజినల్ ఉంది కదా, ఈ ఒరిజినల్ యొక్క శ్రీచూర్ణం పొడి ఇలాంటి కవర్, సేమ్ ఇలాంటి కవర్ అండి. ఇప్పుడు మన ఇవి ఉంటాయి కదా, సో మెయిన్ అందుకే తెచ్చి చూపించడానికి ఇది తెచ్చాను. ఇది ఏదైతే ఉందో ఇలాంటి కవర్ సేమ్ ఇదే సైజు కవర్లో పెట్టి మనకు దొరుకుతుంది. ఇది ఒరిజినల్ శ్రీచూర్ణము. సో తర్వాత ఇది పెట్టుకోవడానికి నా దగ్గర ఉన్న కొన్ని పుల్లలు అనమాట, ఇవి చూపిస్తాను. ఈ బాక్స్లో పెట్టుకొని దగ్గర పెట్టుకుంటాను ఈ 3. అయితే ఇవి ఎందుకు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి నామం పెట్టుకునే పుల్లలు అనమాట. అయితే ఇది కూడా నేను సమాషణ టైంలో అక్కడ ఆచార్యులు వాళ్ళ క్యాంపస్లో తీసుకున్నాను. సో ఇది నామం పెట్టుకునే పుల్లలు, ఇది శ్రీచూర్ణం పౌడరు. అయితే మీకు శుద్ధ కణిక ఏదైతే ఉందో దాన్ని అరగదీసి ఎలా పెట్టుకోవాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. అయితే ఇవి చూడండి, లైట్ ఎడ్జ్ ఉంది కదా, దీని ఏంటంటే ఆ బాటిల్ ఇచ్చిన బాటిల్ నుంచి ఇలా కుంకుమ తీసుకొని ఈ చేతిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని డ్రాప్ వేసుకొని మనం ఇలా ఇలా అరగదీసి, అంటే రంగదీసి అరగదీసి ఇలా చేసి దీన్ని ఇలా తీసుకొని ఇట్లా అనమాట. ఫస్ట్ ఇక్కడ ఒక డాట్ పెట్టాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టిద్దా ఏమవుతుంది అంటే చుక్కలా పడుతుంది. ఆ చుక్కలా పడిన తర్వాత ఇలా పైకి అనాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ
వేణుపత్రం అంటారు. అంటే వేణువు అంటే ఏంటి? శ్రీకృష్ణుని చేతిలో ఉండే వేణువు. వేణుపత్రం అంటే దాని ఆకు అనమాట. అంటే ఎదురు బొంగు ఆకు ఎలా ఉంటదో అలా రావాలి అంటారు. నాకు ఇంకా పర్ఫెక్ట్‌గా రావట్లేదు. నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. కొన్ని రోజులకి వచ్చేస్తది. మా ఆచార్యులైతే వేణుపత్రం అంటే వేణుపత్రంలానే ఇలా ఉంటది. చాలా అందంగా పెట్టుకుంటారు వారు. ఎప్పటినుండో వారికి అలవాటు. ఇదొకటి. తర్వాత ఇవి కూడా ₹30 ఎంతో అండి ఇవి తీసుకున్నాను. దీంట్లో ఇంకా క్వాలిటీ కూడా ఉన్నాయి. ₹120 ఉన్నాయి. అదైతే ఇత్తడు, పంచలోహాలుంటాయి. ఇది ఉందా ఇప్పుడు ఉదాహరణకి ఇలా అంటే ఇలా బెండ్ అయిపోయింది చూడండి. ఇది రాగి. మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తది. ఇలా ఇలా తీస్తే మళ్ళీ ఇది నార్మల్ అయిపోద్ది. సో, ఇది రాగి. ఇదొచ్చేసి అగరబత్తి పుల్లనమాట. ఇది అగరబత్తి పుల్లతో నేను ఇది కూడా సమ్‌టైమ్స్ వాడుతుంటాను. అంటే ఇవి కనిపించలేనప్పుడు, కనిపించకపోవడం అంటే ఏం కాదు. ఒకసారి దీంతో ఒకసారి మనం ఇలా గట్టిగా ఒత్తి పెట్టేటప్పుడు ఏమవుద్దంటే, ఈ చివర ఏదైతే ఉందో ఇది ఇలా బెండ్ అయిపోతుంటదనమాట. అప్పుడు ఈ అగరబత్తి పుల్ల వాడాల్సిందే. మీకు ఇవి లేకపోతే అగరబత్తి వాడండి. లేదు ఇవి దొరుకుతున్నాయంటే తీసుకోండి. లేదా ఆన్‌లైన్‌లో అయితే సేమ్ ఇలాంటివి దొరకట్లేదు. కొంచెం రకరకాలుగున్నాయి. సో, ఇది శ్రీచూర్ణం, తిరుమణి ఎలా పెట్టుకోవాలి అనేది. ఇంక ఇది ఉంది కదా! ఇది తెలిసిందే ఆల్రెడీ. ఇది ఆల్రెడీ శ్రీచూర్ణం చెప్పాను కదా! తిరుమణి ఇలా ఇది కూడా వాటర్‌లో ఇలా ముంచి, ఇలా చేతి మీద రఫ్ చేసుకొని ఇలా పెట్టుకొని, ఇలా ఇలా పెట్టేసుకోవడమే. తర్వాత ఇలా దిద్దుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఇది ఉంది కదా! ఇలా అంటే సరిపోద్దనమాట అంతే. దట్స్ ఇట్. చాలా ఈజీ. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్‌లో నావి కొన్ని వీడియోలు ఉంటాయి. పాత వీడియోలు చూడండి. అవి ఎలా ఉంటాయంటే చిన్న నామం అంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నా పాత వీడియోలు వస్తూ ఉంటాయి. సమాషానం తీసుకోకముందు నేను చిన్న నామం పెట్టుకునేవాడిని. సమాషానం తీసుకున్న తర్వాత పెద్ద నామం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా మన ఛానల్ చిన్న నామంతో వీడియోలు వస్తున్నాయి అంటే పాత వీడియోలని అర్థము. ఎప్పుడో షూట్ చేసినవి. ఇది విషయము. ఇంకా ఇంకా చెప్పేసాను అనుకుంటున్నాను. అలాగే ఈ 2 తెలుపు, ఎరుపు ఎందుకు పెడతాం అనేది కూడా చెప్పేస్తాను. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది లక్ష్మీదేవి స్వరూపం అనమాట. శ్రీ స్వరూపం అంటే అమ్మవారికి ప్రతీక. అంటే అమ్మవారి ప్రతీక. ఈ తెలుపు రంగు 2 ఏదైతే ఉన్నాయో ఇవి పాదాలు అంటారు. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు అంటారు. ఇక్కడ కనిపించేది పద్మం అంటే లోటస్ ఇలా ఉంటుంది కదా! ఇది ఈ 2 శ్రీ మహావిష్ణువు పాదాలు. మధ్యలో ఉన్నది అమ్మవారు అనమాట. అంటే ఈ తెలుపు కలర్‌లో ఈ కలర్స్ మాత్రం ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇదేమొచ్చేసి రెడ్ కలర్ ప్రేమకి. అంటే ప్రతి ఒక్కరి జీవి పైన మనం ప్రేమించాలి. ప్రతి ఒక్కరి పైన మన ఇష్టం చూపించాలి. భగవంతుడైనా, పశువులైనా, మనుషులైనా ఎవరైనా సరే అందరి పట్ల ప్రేమగా ఉండాలి అని చెప్పడం కోసం ఇదొకటి. ఈ తెలుపు కలర్ వచ్చేసి అంటే శాంతికి గుర్తనమాట. శాంతి ఎప్పుడూ మనం ప్రశాంతంగా ఉండి ఇతర వ్యక్తుల్ని ప్రశాంతంగా ఉంచడం కోసం అనమాట. ఈ ఊర్ధ్వపుండ్రం ఎవరైతే ధరిస్తారో వాళ్ళెప్పుడు అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అలాగే అందరి పట్ల శాంతం కలిగి ఉండాలి అని చూపించేదే ఇదొక విధానం అనమాట. అయితే ఈ ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అది మర్చిపోకూడదు. ఇప్పుడు శాంతంగా ఉండాలి. అలాగే ఈ ఊర్ధ్వపుండ్రాన్ని మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అంటే శుచిగా ఉన్నప్పుడు పెట్టుకోండి. ఎక్కడంటే ఎలా అంటే అలా కాదు. మీరు కనీసం అట్లీస్ట్ కంఠ స్నానం చేసినప్పుడైనా సరే ఈ ఊర్ధ్వపుండ్రం పెట్టుకోండి. తల స్నానం చేసి పెట్టుకుంటే మరీ మంచిది. లేదు కంఠ స్నానం చేసి మీరు ఏమైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ ఊర్ధ్వపుండ్రం మాత్రం పెట్టుకోండి. ఒక ముందు రోజు ఒకవేళ భార్యాభర్తలు ఏమన్నా సరే ఒకవేళ కలిసి ఉంటే అప్పుడు మాత్రం తలస్నానం ఖచ్చితంగా చేయాల్సింది జెంట్స్ అయితే. ఇంక లేడీస్ అయితే వాళ్ళకి నియమాలు వేరే ఉంటాయి. పసుపు నీళ్ళు చల్లుకొని చేస్తే సరిపోతుంది. వాళ్ళు పర్టికులర్‌గా ప్రతిరోజు తలస్నానానికి నేను చెప్పలేదు. ఇది విషయము. సో, ఊర్ధ్వపుండ్రం ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అని డీటెయిల్స్ అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది చేరుతది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. నేను మరొక వీడియో చేస్తాను. అలాగే మీరు కొత్తగా ఈ ఛానల్ చూసినట్లయితే ఈ కంటెంట్ నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.